రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ బడ్జెట్ సంబంధించిన విషయాలపై సుజనా చౌదరి బీజేపీ ఎమ్మెల్యే కొన్ని సెన్సేషనల్ కామెంట్ చేశారు. అయితే లోటు బడ్జెట్లో ఉన్న ఏపీ బడ్జెట్కి సంబంధించి మరి ఆ నేపథ్యంలో చేసిన కామెంట్స్ అన్నవి పూర్తిగా వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. వీడియో ప్లీజ్. బ్యాంకు చెప్తా ఉన్నాయి అంటే 18,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టు పెడితే కనీసం 2 సంవత్సరాల తర్వాత అయినా అక్కడ వ్యవసాయ ఉత్పత్తి పెరిగి 4-5 టైమ్స్ జిఎస్టిపి పెరిగి దాని నుండి కనీసం ఒక 10 నుంచి 12% మనకి ఇన్కమ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇది నేను పోలవరం ప్రాజెక్టు మీద అధ్యయనం చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు మనం 40,000 50,000 కోట్లు అని చెప్పి సుమారుగా 15 సంవత్సరాల నుంచి దాంతో ప్రాక్టికల్గా డిలే చేస్తూ వచ్చాం. నిజానికి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే 20 నుంచి 25,000 కోట్ల వ్యవసాయ ఉత్పత్తి పెరుగుద్ది అనేది ఎస్టిమేషన్. అంటే 1,00,000 నుంచి 1,25,000 కోట్ల జిఎస్డిపి నిర్దిష్టంగా పెరగడానికి అవకాశం ఉంది. దాని ద్వారా కోల్డ్ స్టోరేజ్ కానీ ఫ్రైట్ కానీ ఇంకా అనేక రకాలుగా వచ్చి ట్యాక్స్ కలెక్షన్ కానీ కనీసం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద కనీసం 15,000 కోట్ల రూపాయల సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నేను కేంద్ర ప్రభుత్వంలో కూడా అనేక సార్లు చెప్పాను, మీరు ఇచ్చే నాబార్డ్ లోను దాన్ని రింగ్ ఫెన్స్ చేసి సపరేట్గా పెడితే 4-5 సంవత్సరాల్లో దాన్ని కట్టేపోయే అప్పు అంతా తీరిపోద్ది. కాబట్టి దానికి మేనమీసాలు లెక్క పెట్టకుండా రాష్ట్రానికి ఇవ్వండి అని. కానీ లోగడ 5 సంవత్సరాలలో ప్రభుత్వం మన దురదృష్టవశాత్తు ఏ ఒక్క ఎంపీ కానీ ప్రభుత్వం కానీ ఆ దిశగా ఇప్పుడు అడిగిన పాపాన పోలేదు. అట్లాగే ఈ బడ్జెట్లో నాకు కొంచెం సర్ప్రైజ్ అనిపించింది. స్పెసిఫిక్ ఎలకేషన్ 6,705 కోట్లు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు ఆ రోజు 2014-15లో అరుణ్ జైట్లీ గారు దురదృష్టవశాత్తు ఆయన ఈరోజు మనలో లేరు. ఆయనతో మనం నచ్చ చెప్పి దాన్ని నేషనల్ ప్రాజెక్టుగా శాంక్షన్ చేపించడం 100% కేంద్ర ప్రభుత్వం పెట్టాలని పెట్టాం. ఈ 6,007 కోట్లు ఈ బడ్జెట్లో ఎందుకు చూపెట్టారో కూడా నాకు అర్థం కాలేదు. అట్లాగే జిఎస్డిపి ఒక 2.5 లక్షలు ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు. అంటే జిఎస్డిపి మూలాన వచ్చేది ఎఫ్ఆర్బిఎం లిమిట్లో అప్పు తీసుకోవడానికి మాత్రమే మనకి అవకాశం వస్తుంది. అది కూడా ఎక్కడ రైట్. ఇప్పుడు వరకు మనం చూస్తున్న వీడియోలో సుజనా చౌదరి గారు మాట్లాడడం జరిగింది. వీరు విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. అప్పులు చేస్తే ఆ అప్పులు మళ్ళీ తీర్చే పద్ధతి ఏ విధంగా ఉంటుందో ముందుగా ఆలోచించాలి అంటూ కూడా మరి ఇప్పటికే లోటు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మరి లోటు బడ్జెట్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల నుంచి ఒకవేళ దాన్ని భర్తీ చేస్తారా, లేకపోతే మరి ఒకవేళ రాష్ట్రంలోనే మరి పన్నుల నుంచి ఆ యొక్క అమౌంట్ మరి కలెక్ట్ చేసి ఆ లోటు బడ్జెట్ని పూడ్చుకుంటారా, మరి రానున్న కాలంలో ఎలా ముందుకు వెళ్తారంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు సుజనా చౌదరి గారు కూడా కొన్ని విషయాలను బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేగానే మరి ఉన్నా కూడా గతంలో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా టీడీపీ నాయకులుగా పనిచేసి ఉన్నా కూడా నిష్కలంకంగా నిష్కర్షగా ఉన్న విషయాన్ని అక్కడ సూటిగా ఎటువంటి సుత్తు లేకుండా మరి ఆ యొక్క శాసనసభలో వినిపించడం జరిగింది. సో దానికి సంబంధించి మరికొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. వీడియో ప్లీజ్. ఉపాధి, వ్యవసాయం ఈ 4 సెక్టర్లో ప్రతి రాజకీయ పార్టీలు రాజ్యాధికారానికి వద్దాం అనుకున్న ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టోలో మాట్లాడి 4 సెక్టర్లు బ్రహ్మాండంగా చేస్తామని. అయితే విద్యకి 34,300 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు. అందులో 15,000 రూపాయలు ప్రతి విద్యార్థి స్కూల్కి వెళ్ళే కాలేజ్కి వెళ్ళే విద్యార్థికి ఇస్తారని అది కూడా బడ్జెట్ ఉన్నట్లుంది. అయితే దానికి ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, ఫ్యూచరిస్టిక్గా మాట్లాడుతున్నాం. వాటన్నిటిని వాడి ప్రతి విద్యార్థిని ప్రాపర్గా ట్రాక్ చేసి మానిటర్ చేసి 15,000 రూపాయలు ఆ యొక్క విద్యార్థి ఒక చదువుకు మాత్రమే చదివే విధంగా ఈరోజు సాఫ్ట్వేర్ డెవలప్ చేసి బ్రహ్మాండంగా ట్రాక్ చేయొచ్చు. తప్పకుండా చేస్తే విదేశాల్లో లాగా 17 సంవత్సరాలు 18 సంవత్సరాలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పేరెంట్స్కి కానీ ప్రభుత్వానికి కానీ బడ్డెన్ కాకుండా ఉంటారని చెప్పి నా ఉద్దేశం. దాంతోపాటు మన యూనివర్సిటీస్, ఏ యూనివర్సిటీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ చాలా పాతకాల యూనివర్సిటీస్ కూడా ఇప్పటికి కూడా
ప్రభుత్వ గ్రాంట్ల మీద ఆధారపడి ఉన్నాయి. ఇంటర్నేషనల్గా విద్య ఎప్పుడూ కూడా ప్రభుత్వం దాని మీద ఆధారపడితే విద్య ముందుకెళ్ళడం చాలా కష్టం. ఇంటర్నేషనల్గా ఎప్పుడు కార్పస్ ఫండ్ పెట్టి దాని నుంచి ప్రతి వైస్ ఛాన్సలర్ కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా చేసుకొని ఆ యొక్క జిల్లాల్లో ఉన్న స్కూళ్ళకి కాలేజీకి కావాల్సిన డబ్బును కూడా వాళ్ళు ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే నాకు కూడా ఒక మెడికల్ కాలేజీ నడిపే అనుభవం ఉంది. దాంట్లో చూస్తే 5 నుండి 10 సంవత్సరాల వరకు క్యాపిటల్ అసెట్ పెట్టేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే ప్రభుత్వ రూల్స్ అన్నీ తూచా తప్పకుండా ఫాలో అయితే ప్రతి సంవత్సరం ఎంతో కొంత సర్ప్లసే వస్తుంది. కానీ అందులో నుంచి పేషెంట్స్కి సర్వ్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దాని నుంచి ఆ సర్ప్లస్తో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూళ్ళకి కాలేజీకి కూడా ఇచ్చే విధంగా కనుక విద్యా విధానాన్ని మారిస్తే ఇంకా మనకి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. అట్లాగే ఆరోగ్య శాఖలో మనం ఎంత చూసినా ఇప్పుడు రియాక్టివ్ మేనేజ్మెంటే చేస్తున్నాం. అంటే హెల్త్ కేర్ అనేది ఎక్కడా లేదు, సిక్ కేర్ చేస్తున్నాం. అంటే ఆ యొక్క ప్రతి ఒక్క మనిషి సిక్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో మనం చెప్పకుండా హాస్పిటల్లో జాయిన్ అయినాక ఆరోగ్యశ్రీయో ఆయుష్మాన్ భారత్ అనో పెట్టి ఆ యొక్క మనిషిని ఆల్రెడీ ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది. కానీ మనిషికి జీవించే హక్కు ఉంది, ప్రభుత్వానికి బాధ్యత ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఇచ్చి అయ్యా ప్రభుత్వ హాస్పిటల్తో బతికావు కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే స్థితికి మన ఆరోగ్య పరిస్థితి పడిపోయింది ఇప్పుడు. దాని బదులు ప్రివెంటివ్ సిక్నెస్ చాలా అవసరం. పర్టికులర్గా ఇప్పుడు ఎక్కడ చూసినా మాది చిన్న కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ ఎక్కడ చూసినా కూడా డబ్బు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. కానీ ఎక్కువ వృధా పాలన కనపడుతుంది. కానీ ఆరోగ్య శాఖలో నాకు అంతకంటే మించిది కనపడలేదు. ఎందుకంటే ప్రజలందరూ సఫర్ అయ్యే వాళ్ళు అవుతున్నారు. మళ్ళీ ఇన్సూరెన్స్లు అలా కాకుండా ఆ ప్రివెంటివ్ సిక్నెస్ స్కీమ్ పెట్టి ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకే బాధ్యత పెడితే హాస్పిటల్స్ కూడా మిస్యూజ్ కాకుండా వాళ్ళ డే టు డే హెల్త్ని మానిటర్ చేయడానికి కూడా ఈరోజు సాఫ్ట్వేర్ టెక్నాలజీలో అనేక అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకొని ఎక్కడెక్కడ డీసెంట్రలైజ్ చేయకుండా ఈ సెంట్రలైజింగ్ సిస్టంలో డెఫినెట్గా ట్రాన్స్మిషన్ లాసెస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పర్చేజెస్లో కానీ డాక్టర్స్ డిప్లాయ్మెంట్లో కానీ దేంట్లో అయినా. అయితే ఈ ఇన్సూరెన్సు హాస్పిటల్స్ కలిపి డీసెంట్రలైజ్ సిస్టము ఒక పేరు చెప్పాలంటే అమెరికా దేశంలో కైజర్ హెల్త్ కేర్ అని ఉంది. వాళ్ళే ఇన్సూరెన్స్ ఇస్తారు, వాళ్ళే హాస్పిటల్ నడుపుతారు, ఎక్కడ మిస్యూజ్ జరగదు. ప్రతి మనిషి కూడా ప్రతి 6 నెలలకి బేసిక్ టెస్ట్లని చేయించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటనేది రికార్డ్స్ ఉంటాయి. భారతదేశం డెఫినెట్గా రైట్ టు ఎడ్యుకేట్ అనే బిల్లు మనం పార్లమెంట్లో పాస్ చేసాం. కానీ రైట్ టు ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాల కిందకు వస్తాయి కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. అట్లాగే ప్రభుత్వాలు రైట్ టు నో యువర్ హెల్త్ అనేది కాన్ఫిడెన్షియల్గా రికార్డ్స్ అన్నీ క్యాప్చర్ చేసి హెల్త్ సెన్సెస్ కనుక తీసుకుంటే మొన్న వచ్చిన కోవిడ్ లాంటి పెండమిక్ వచ్చిన మేనేజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని నా యొక్క ఉద్దేశం. కాబట్టి అమరావతి లాంటి గ్రోత్ ఇంజిన్ అతి త్వరగా అట్లాంటి ప్రతి జిల్లాలో కూడా గ్రోత్ ఇంజిన్స్ పెట్టి ఎకానమీని పెంచి ఆ జిల్లా యొక్క, ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మనం హైదరాబాద్ ఇన్కమ్ మూలాన ఆంధ్రప్రదేశ్ మొత్తం నడిచింది. ఇప్పుడు కూడా హైదరాబాద్ ఇన్కమ్ మూలాన తెలంగాణ అంతా సస్యశ్యామలంగా తయారైంది. రైట్. ఇంతవరకు సుజనా చౌదరి గారు బీజేపీ ఎమ్మెల్యే, అదే మన కూటమి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. సో 2 ప్రధానమైన అంశాలు ఇక్కడ. అప్పు చేయడం తప్పు లేదు అంటూ, కానీ అప్పు చేసిన తర్వాత దాన్ని తీర్చగలిగే స్తోమతను కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. సదరు డ్యూ డేట్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్యూ డేట్స్ని మళ్ళీ పే చేసేందుకు సిద్ధపడుతూ ఉండాలి అంటూ ఒక లైన్. అదేవిధంగా మరి వైద్య నారాయణ హరి అంటారు. సో వైద్య శాఖకు సంబంధించి వైద్య శాఖకే చికిత్స చేసే విధంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ కూడా, అంటే రోగాలకు మనం చికిత్స చేస్తున్నాం కానీ సో ఆ రోగాలు రాకుండా ఉండేందుకు మనం మరి దానికి సరిపడా కార్యాచరణ ప్రణాళికలు మనం కానీ చేపట్టినట్లయితే అది కూడా తగ్గుతుంది కదా అంటూ, మొత్తానికి ఖర్చులు కూడా తగ్గించుకోవాలి అంటూ ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమో అప్పు చేయడం తప్పలేదంటూ కూడా, అప్పు చేయండి బట్ మరి తిరిగి మనం పే చేసే స్థాయికి మనం వెళ్ళేలాగా ఏర్పాటు చేసుకోవాలి, అప్పు తీసుకొని ఖాళీగా ఉండకూడదు, కాముగా ఉండదంటూ. ఇక ప్రధానంగా ఇంకా ఏం చెప్పారంటే ఆయన, సో ఇప్పుడైతే లోటు బడ్జెట్ ఏదైతే ఉందో మరి దాదాపు 80,000 కోట్ల వరకు లోటు బడ్జెట్ ఉందంటూ కూడా మనకి అధికారికంగా అందుతున్న గణాంకాలు.
సో ఏపీ బడ్జెట్ 2025-26కు సంబంధించిన ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి దాని మీద తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే సుజనా గారు. ఇప్పుడు అదేవిధంగా మరి దీనికి కావాల్సిన లోటు బడ్జెట్ను కేంద్రం నుంచి, అంటే కూటమి ప్రభుత్వం కాబట్టి కేంద్రం నుంచి ఏమన్నా నిధులను తెచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారా, లేకపోతే ట్యాక్సిబుల్ నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూస్ అంటూ ఉంటాయి కదా, సో వాటి నుంచి ఏమైనా పూడ్చుకునే ప్రయత్నం చేస్తారా, లేదు అంటే మరి లోటు బడ్జెట్ పూడ్చుకోవాలి అంటే ఒకవేళ రాష్ట్రంలో ఉండే ఆస్తులు ఏమన్నా అమ్మాలా అన్న దాని మీద కూడా మరి ఏం జరుగుతుందంటూ కూడా పొలిటికల్ సర్కిల్లో రాజకీయ నిపుణులు అనుకుంటున్న మాట. మరి ఒక మంచి సీఎం అనడం కంటే మంచి సీఈఓ మన చంద్రబాబు గారు అంటూ కూడా అంటున్న మాట, వింటున్న మాట, మనం కూడా చెబుతున్న మాట. కాబట్టి ఈ లోటు బడ్జెట్ను మరి ఆయనే ఎలా పూడ్చుకుంటూ తన యొక్క రాజకీయ పరిణతి ఉపయోగించే విధంగా ముందుకు తీసుకెళ్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారన్నది వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.